జహీరాబాద్ అభివృద్ధి కాంగ్రెస్తోనూ సాధ్యమని 10 ఏళ్ల బీఆర్ఎస్ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే నియోజకవర్గంలో కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదని జహీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి చంద్రశేఖర్ అన్నారు. అభివృద్ధి సంక్షేమంలో బీఆర్ఎస్ విఫలమైందని చెప్పారు. ఇక జహీరాబాద్లో మంత్రి హరీష్ రావు అధికారం చెలాయించాలని స్థానిక ఎమ్మెల్యేను జీరో చేశారంటున్న చంద్రశేఖర్తో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజాదరణ ప్రతిరోజు పెరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇటీవల ప్రకటించినటువంటి 6 గ్యారంటీ హామీలతో పాటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సీనియర్ నాయకులు మాజీ మంత్రిని కాంగ్రెస్ పార్టీ జహీరాబాద్లో అభ్యర్థిగా ప్రకటించింది. ఆయన ఎవరో కాదు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చంద్రశేఖర్ను రంగంలోకి దింపింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అటు బీఆర్ఎస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, 2 పార్టీలకు గట్టి షాక్ తగిలిందని చెప్పవచ్చు. ఎందుకంటే రాజకీయాల్లో అదేవిధంగా ప్రజాసేవలో పూర్తి స్థాయిలో అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా జహీరాబాద్ బరిలో దింపడంతో 2 పార్టీలకు కూడా షాక్ తగిలింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా నియోజకవర్గంలో పర్యటిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ నేతలు ముమ్మరంగా ఇంటింటికి తిరుగుతూ గ్యారంటీ హామీలను ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చంద్రశేఖర్ గారు ఉన్నారు. ఆయన అడిగి ప్రచారం ఏ విధంగా సాగుతోంది, కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఆదరణ, ప్రజా బలం గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వచ్చారు, కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ వచ్చింది. అయితే మీరు నియోజకవర్గం పర్యటిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రాఫ్ పెరుగుతోంది. మీరు సీనియర్ పొలిటీషియన్, మాజీ మంత్రి కూడా. ఎట్లా ఉంది సార్ జహీరాబాద్లో పరిస్థితి? జహీరాబాద్లో నేను మన రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఆయన వచ్చిన తర్వాత నేను ఆల్రెడీ 145 గ్రామాలు పర్యటన చేసిన రేవంత్ రెడ్డి గారి ఆయన సూచన మేరకు. కాబట్టి దాని తర్వాత టౌన్ కూడా నిన్న మొన్నటి నుండి వార్డ్స్ అన్నీ కూడా తిరుగుతూ ఉన్న సందర్భం ఉన్నది. గ్రామీణ ప్రాంతాల్లో ఎప్పుడైతే నేను ఈ 145 గ్రామాలు తిరిగినా ఆ గ్రామాలలో ఉన్న సమస్యలలో ప్రధానంగా రోడ్ల సమస్య చాలా విపరీతంగా ఉన్నాయి. ఏ గ్రామానికి కూడా రోడ్లు లేవు, ఏ మండలానికి కూడా రోడ్లు లేవు. కాబట్టి ఆ రోడ్ల సమస్య ఫస్ట్ ఎదురైంది. దాని తర్వాత రోడ్ల సమస్య పక్కకు పెడితే ఇక్కడ ఉన్న ప్రజలకు, రైతులు మొత్తం 100కి 100 రైతాంగం, వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న రైతులు ఉన్నారు. దాని కొరకు అని చెప్పేసి స్వర్గీయ బాగారెడ్డి గారు ఆ రోజుల్లో వీళ్ళని అందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని నిజాం షుగర్ ఫ్యాక్టరీ, అదేవిధంగా మహీంద్రా కంపెనీ లాంటి కంపెనీలు ఆ రోజు ఆయన ఈ ప్రాంతానికి ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసి వారు ఇక్కడ స్థాపించిండ్రు. దానివల్ల ఆల్మోస్ట్ రైతులకు అందరికీ కూడా, చెరుకు రైతులకు ముఖ్యంగా వాళ్ళకు చాలా ఈజీగా తర్వాత ఈ పంట లాభం జరిగే విధంగా అది ఉండే. దాని తర్వాత కంపెనీ అంటే ఈ ప్రాంతం వాళ్లకు ఉద్యోగాలు వస్తాయనే ఉద్దేశంతో ఇక్కడ మహీంద్రా కంపెనీ వేసిండ్రు. కానీ ఇక్కడ సమస్య ఎదురైంది. సమస్య ఏంటంటే షుగర్ ఫ్యాక్టరీ బంద్ అయిపోయింది. బంద్ కావడం వల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. తర్వాత ఈ 10 సంవత్సరాలలో ఎవరైతే కాంగ్రెస్ మన ఈ ప్రభుత్వం ఉందో, వీళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు మొదట్లో చెప్పిండు మళ్ళా నిజాం షుగర్ ఫ్యాక్టరీ లాగా ఓపెన్ చేస్తామని చెప్పిండ్రు. కానీ ఇప్పటి వరకు కూడా 10 సంవత్సరాలు అయింది. షుగర్ ఫ్యాక్టరీ గురించి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పైపిచ్చు ఇంకా మోసాలల్లో మోసం చేసే విధంగా ప్రైవేట్ వాళ్లకు అమ్మేశారు. ప్రైవేట్ వాళ్ళు ఆ భూములను ప్లాట్లుగా చేసి అమ్ముతూ ఉన్నారు. ఫైనల్గా ఇప్పుడు వచ్చింది ఏంటంటే ఆ షుగర్ ఫ్యాక్టరీని కూడా ఇనుప సామాన్కు, స్క్రాప్కు అమ్మేయాలని చెప్పేసి ఈరోజు ఆలోచనలు ఉన్నది. కానీ డెఫినెట్గా స్క్రాప్ అమ్మనీయం. ఎవరైనా నడపని, ఖచ్చితంగా ఈ షుగర్ ఫ్యాక్టరీ నడపాలి. రైతుల కొరకు మేలు జరగాల్సిన అవసరం ఉన్నది. అయితే దీంట్లో ఒక కిటుకు పెట్టి ఇప్పుడున్న హరీష్ రావు మంత్రి, ఈ మొత్తం జహీరాబాద్ను అజమాయిషి చేస్తున్న హరీష్ రావు ఇక్కడ ఎమ్మెల్యే ఉన్న డమ్మిగానే చేసి పారేసేసిండు. ఆయన తెలివైనోడు, చదువుకున్నోడు, అయినా సరే ఆయనను ఒక పిసికి మూలకు పడేసిన పరిస్థితి ఈ హరీష్ రావు చేసిండు. జహీరాబాద్లో ఒక్క ఇంచ్ ఏదైనా కదలాలన్నా కూడా
హరీష్ రావు పర్మిషన్ కావాలి, హరీష్ రావు చేస్తేనే అవుతుంది అనే విధంగా ఈరోజు ఈ జైరాబాద్ మీద హరీష్ రావు అజమాయిష్ చేస్తూ ఉన్నారు. అయితే షుగర్ ఫ్యాక్టరీది కూడా ఎట్లా అంటే షుగర్ ఫ్యాక్టరీని ఓపెన్ చేయిస్తాం అని చెప్పేసి ప్రజలకు హామీ ఇచ్చిండు ఆయన. సరే ఓపెన్ చేయని, ఎవరు చేసినా చేయవచ్చు, ప్రైవేట్దైనా పర్వాలేదు, రైతులకు కావాల్సింది చెరుకు క్రషింగ్ కావాలి, వాళ్ళ చెరుకును అమ్ముకునే వ్యవస్థ కావాలి. అయితే ఇక్కడ ఓపెన్ చేస్తామని చెప్పేసి వాళ్ళే అన్నారు. ఓపెన్ చేయడానికి పోతే ఎవరైతే కొనుక్కున్నారో ఫ్యాక్టరీని వాళ్ళు ఓపెన్ చేయడానికి పోతే 50 ఏళ్ళ నుండి ఎప్పుడైతే స్థాపించారో షుగర్ ఫ్యాక్టరీని స్థాపించినప్పటి నుండి డ్యూస్ ఉన్న కరెంటు బిల్స్ అన్నీ కూడా కట్టాలి అని చెప్పేసి అదొక ఆంక్ష పెట్టిండ్రు. గవర్నమెంట్ పెట్టింది, ఇది ఇంటెన్షనల్గా పెట్టింది. అంటే షుగర్ ఫ్యాక్టరీ నడవద్దు, డ్యూస్ కట్టాలంటే పాత డ్యూస్ ఇప్పుడు కొనుక్కున్నోడు ఎందుకు కడతాడు? కాబట్టి అది మెలికేసి కాళ్ళకు పెడితే మెడకు పెడితే కాళ్ళకు పెట్టి ఫైనల్గా షుగర్ ఫ్యాక్టరీని నడిపియొద్దు అనేది హరీష్ రావు మాత్రమే, వేరేవాడు ఎవడు కూడా కాదు. కాబట్టి హరీష్ రావు దీనికి బాధ్యత వహించాల్సిన అవసరం ఉన్నది. మొన్న ఇక్కడ ఆయన ఫ్రెండ్ ఒక ఆయనది ఆఫీస్ ఓపెన్ చేయడానికి వచ్చిండు హరీష్ రావు. ఆ ఫ్రెండ్ షుగర్ ఫ్యాక్టరీ తీసుకున్నాడని అంటున్నమాట, మాకు తెలియదు. కానీ ఆ ఫ్రెండ్ ఆఫీస్కు ఓపెన్ చేయనీకి వచ్చినప్పుడు ఆ ఫ్రెండ్కు కనీసము నువ్వు షుగర్ ఫ్యాక్టరీ ఎప్పుడు ఓపెన్ చేస్తావని అడిగేది ఉండే. ఒక్క మాట కూడా అడగలేదంటే దానికి ఓన్లీ ఈయన చేస్తున్న క్రియ, ఈయన చేస్తున్న డ్రామా, ఈరోజు అది నడవనీయకుండా చేస్తున్నది హరీష్ రావు మాత్రమే అని చెప్పేసి రైతులకు అర్థమైపోయింది, అందులో కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళకి అర్థమైంది. కార్మికులు ఈరోజు నాకు మొన్న మమ్మల్ని ఊరికే కరెంట్ కనెక్షన్ లేదు, మమ్మల్ని గేట్ లోపలికి దబ్బేసేసి ఉట్టి కూర్చొని బయటకు వస్తున్నాము, వీళ్ళు చేస్తున్న క్రియ అని చెప్పేసి చెప్పిన పరిస్థితులలో వాళ్ళకు కూడా ఈ హరీష్ రావుది ఇది డ్రామా అని అర్థమైపోయింది. అదేవిధంగా ఇక్కడ చాలా కంపెనీలు వచ్చినాయి. మహీంద్రాతో పాటు మొన్న గీతారెడ్డి గారు ఉన్నప్పుడు ప్రత్యేకంగా ఈ నిమ్స్ పెట్టి అన్ని కంపెనీలలో ఉద్యోగాలు వచ్చే విధంగా ఉన్నది. ఈ ఉద్యోగాలలో కూడా హరీష్ రావు గారు ఇప్పుడు అక్కడికి వెళ్ళి సిద్దిపేటని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు. లోకల్ పిల్లలకు ఎవరికి కూడా, లోకల్ చదువుకున్న వాళ్ళకి ఎవరికి కూడా ఉద్యోగాలు లేని పరిస్థితి ఉన్నారు. గతంలో వాగారెడ్డి గారు పెద్దలు ఉన్న టైం లోపల ఏదైతే ఉద్యోగాలు ఇచ్చిండ్రో ఈ షుగర్ ఫ్యాక్టరీలో వాళ్ళను కూడా అవస్థ పెడతా ఉన్నారు. వాళ్ళను అన్నమో రామచంద్ర అనే విధంగా పనిచేస్తున్న కార్మికులకు జీతాలు లేవు, పని లేదు, కానీ వాళ్ళను ఆ విధంగా అట్లా పెట్టి పాడేసేసారు. కాబట్టి ఇవన్నీ కూడా ఈరోజు ఈ జహీరాబాద్ మీద హరీష్ రావు అజమాయిషి నడుస్తున్నది. కాబట్టి జహీరాబాద్లో ఉన్న అన్ని పనులన్నీ కూడా కుంటుపడిపోయినాయి. ఇంకా విచిత్రం ఏంటంటే జహీరాబాద్ టౌన్ ఈరోజు ఒక ప్రత్యేకత సంతరించుకున్న టౌన్. వర్తకులు, వ్యాపారస్తులు, ఈ చుట్టుపక్కల ఉన్న అందరికీ కూడా ఇది ఒక వ్యాపార కేంద్రంగా ఉన్న జహీరాబాద్ను ఎక్కడ పోయినా రోడ్లు లేవు. పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నాయి, కానీ పక్కకు చూస్తే మట్టి రోడ్డు, తర్వాత డ్రైనేజ్ లేదు. ఈ డ్రైనేజ్ తీసుకుపోయి రోడ్లు వదిలేసేస్తున్నారు. ఇదంతా కూడా దీనికి కారణం ఏంటంటే నేను కొత్తగా వచ్చిన కాబట్టి నేను అడుగుతున్నా వీళ్ళకు, మీరు ఎందుకు మీ ఇంత మంచి ఇల్లు కట్టుకున్నాక రోడ్ ఎందుకు వేసుకోలేదు? ట్యాక్స్ గిట్ట మీరు ఎగ్గొడుతున్నారా? ట్యాక్స్ కడతలేరంటే ట్యాక్స్ పర్ఫెక్ట్గా ప్రాంప్ట్గా ట్యాక్స్ కడుతున్నాం. ఈ ట్యాక్స్ డబ్బులన్నీ ఎక్కడ పోతున్నాయి? జహీరాబాద్లో ఇండ్ల ట్యాక్స్ కడుతున్న డబ్బులు కోట్ల రూపాయలు ఇవన్నీ కూడా సిద్దిపేటకు తీసుకుపోయి సిద్దిపేటలో డెవలప్మెంట్ చేసుకుంటున్నారు. ఈ ఫ్యాక్టరీలలో ఉండే సిఎస్ఆర్ ఫండ్స్ అన్నీ కూడా టోటల్గా ఇక్కడ యూజ్ అయితే లేవు. నేను అందుకే చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా గెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ఫండ్స్ అన్నీ కూడా జహీరాబాద్కు సంబంధించిన ఫండ్స్ అన్నీ కూడా జహీరాబాద్ అభివృద్ధి కొరకే పెట్టేటట్లు డెఫినెట్గా నేను ఫైట్ చేసినా కూడా సరే ఖచ్చితంగా వాటిని ఇక్కడ డెవలప్ చేసే క్రమం తీసుకొస్తాం. ఒక్కొక్క బస్తీలలో అయితే చాలా చండాలంగా అసలు మురికి వాటర్ పక్కకి వెళ్ళిపోతున్నది. వర్షాలు వస్తే మొత్తం ఇళ్ళన్నీ కూడా నీటిమయం అయిపోతున్నాయి. తర్వాత ఈ డబల్ బెడ్రూమ్ కథ చెప్పిండ్రు. డబల్ బెడ్రూమ్ ఎవరి ఇల్లు దగ్గర వాళ్ళు కట్టేది ఉండే, ఎక్కడ లేని పరిస్థితి ఉన్నది. ఇది తీసుకుపోయి అక్కడెక్కడో కొన్ని కట్టినట్టున్నారు, కానీ అవి కూడా ఎవరికి ఇచ్చిండ్రో తెలుస్తలేదు. అక్కడ కట్టినేమో 500 అయితే నీకు 2000 మందికి లెటర్స్ ఇచ్చేసారు.
వాళ్ళను ఏడక అకామిడేట్ చేస్తారు. జహీరాబాద్ రూపురేఖలనే మార్చేస్తానని చెప్పి కూడా జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏ చంద్రశేఖర్ గారు చెప్తా ఉన్న పరిస్థితి ఉంది. జహీరాబాద్ నుంచి కెమెరా పర్సన్ రఘుతో సునీల్, అమ్మా న్యూస్ కోసం.